చందన చందన నెంబ కేతకీ భూర్చక పిత్త పూర్ణముఖ భూరుహపుడి. అది ఎవరు రాశారో తెలియక చాటుహు అన్నారు. సంస్కృతంలో చాటుహు అనే శబ్దమునకు ఎవరో ఊరు పేరు తెలియకుండా హఠాత్తుగా చెప్పిన శ్లోకం అని అర్థం అనమాట. కొంతమంది ఏవో వెడుతూ వెడుతూ పద్యాలు చెబుతారు, ఆ పద్యాలకి రచయిత పేరు ఉండదు. దానివల్ల ఏమవుతుందన్నమాట, పద్యం ఉంటుంది, రచయిత పేరు ఉండదు. అలా అక్కడక్కడక్కడక్కడ వేదికల మీద చెప్పిన పద్యములను చాటు కవిత్వం అంటారు. తెలుగు చాటు కాదు, సంస్కృతంలో చాటుహు అన్నమాట. అలాంటి చాటు కవిత్వాలు సంస్కృతంలో చాలా ఉన్నాయి. అందులో ఒక శ్లోకాన్ని గీతా ప్రెస్ వాళ్ళు మాత్రం జాగ్రత్తగా అట్టే పెట్టారు. కానీ నిజానికి అది ఆది శంకరాచార్యులు వారు చెప్పారు. అది కూడా ఎక్కడ చెప్పారు, శ్రీశైలంలో సౌందర్యలహరి రాసిన తర్వాత ఇష్టకామేశ్వరి దగ్గర చెప్పారు అని ఆయన శిష్యుడు సనందనుడు చెప్పాడు. ఆ శ్లోకం చాలా గొప్ప శ్లోకం, రోజు కంఠస్థం చేసి తలుచుకోవలసిన శ్లోకం. ఆపది కింకరణీయం స్మరణీయం చరణయుగళం అంబాయాః తత్స్మరణం కింకురుతే బ్రహ్మాదీనపి చ కింకరీకురుతే. ఆపది అంటే ఆపదయందు. ఒక ఆయనకి కష్టం వచ్చింది, ఏదో బాధ వచ్చింది. ఈ ఆపద వచ్చినప్పుడు ఏమి చెయ్యవలెను? ఆపది అంటే సప్తమి విభక్తి అనమాట, ఆపదయందు అని. కష్టం వస్తే ఏడిస్తే కష్టం తొలగదు కదా. అప్పుడు ఆపద వచ్చినప్పుడు కింకరణీయం, ఏమి చేయవలెను? శంకరుల వారి గొప్పతనం ఏంటంటే ప్రశ్న తానే వేస్తాడు, సమాధానము తానే చెబుతాడు. ఆయన రెండో పదంలో సమాధానం చెప్పాడు. ఒరే ఆపద వస్తే ఏడ్చు కూర్చోకరా, స్మరణీయం చరణయుగళం అంబాయా. అంబాయా అమ్మవారి యొక్క చరణయుగళం, రెండు కాళ్లను స్మరణీయం స్మరించుము అంటే అమ్మ పాదాలు స్మరింపదగినవి అంటే అమ్మ కాళ్ళని స్మరించు. మళ్ళీ అనుమానించకండి అమ్మకి రెండు కాళ్ళే ఉంటాయా అని. భక్తుల కోసం ఆవిడ కూడా రెండు చేతులు రెండు కాళ్ళలో ఉన్న ఒక ముత్తైదువుగా దిగొస్తూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు నాలుగు చేతులు రెండు కాళ్లతో, ఒక్కొక్కప్పుడు అనంత పాదాలతో, ఒక్కొక్కప్పుడు అనంత శిరస్సులతో, ఒక్కొక్కప్పుడు కేవలం మానవ స్త్రీలాగా కూడా కనపడుతుంది. అలా కనపడి నేను కూడా మీలాగే ముత్తైదువుని మీతోటే తిరుగుతున్నాను అని భ్రమ కలగజేస్తుంది. మనం గనక ఈవిడ కూడా మనలాంటిదే కదా, చీర కట్టుకుంది, ఆవిడ కూడా ప్రసాదం తింది, మనలాగే కదంబం అనుకున్నామా, అక్కడ బుట్లో పడిపోతాం. మనలాగే అప్పుడప్పుడు పులిహార తింటుందండోయ్. ఇవాళ గుళ్ళో చేసిన కదంబం ఆవిడ స్వీకరిస్తుంది. ఆ అమ్మ కూడా అన్నమే తింది కదా. మనకి ఆవిడకి తేడా ఏమిటంటే ఆవిడ అన్నంతో పాటు సున్నం కూడా తాగగలదు. నువ్వు తాగితే చచ్చిపోతావు. శంకరాచార్యులు వారు ఎన్నో రకాల పరీక్షలు అలాగే పెట్టాడు. గురువులు ఎప్పుడు పరీక్షలు పెడతారు. ఓ గురువు గారు పిల్లలంతా తనను చూచి మా గురువు గారు కూడా అప్పుడప్పుడు మాలాగే కాఫీ తాగుతున్నాడు, లేకపోతే ఆయన కూడా అన్నం తింటున్నాడు, ఆయన కూడా మాతోటే పడుకుంటున్నాడు కదా, గురువు గారికి మాకు తేడా ఏమిటి అనుకున్నారట. అందుకని గురువు గారు శిష్యుడిని పరీక్షించడానికి ఏం చేశాడనమాట, ఓ రోజున కావాలని ఓ సీసా తీసుకుని గడగడ తాగాడు, ఓ కళ్ళు తాగాడు. ఓహో ఫుల్లుగా గురువు గారు కళ్ళు తాగితే మనం ఎందుకు తాగకూడదని శిష్యులు తాగారు. మర్నాడు ఆయన సీసం కరిగించి తాగాడు. ఇప్పుడు శిష్యులకేస్తూ తిరిగి తాగండ్రా అన్నట్ట. చచ్చిపోతామండి, సీసా తాగుతాం కానీ సీసం తాగలేమన్నారట. అందులో గురువులు ఆ స్థాయిలో ఉన్నటువంటి మహాత్ములు అవధూతలు ఏదైనా చేస్తారు. సామాన్యుడు అది చూసి భ్రమపడి ఆయనలాగా ప్రవర్తించాలంటే కష్టం. కృష్ణుడిలా ప్రవర్తించలేం. కృష్ణుడు చెప్పినట్టు చేయగలం కానీ కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తగలడు, దావాగ్ని తాగగలడు, విశ్వరూపం చూపించగలడు, గోపికలతో విహరించగలడు, నరకాసురుణ్ణి సంహరించి 16,000 మంది క్షత్రియ కన్యకల్ని పెళ్లి చేసుకోగలడు. ఒకే ముహూర్తంలో, ఒకే మంటపంలో, ఒకే సమయంలో అన్ని రూపాలతో తాళిగట్టాడు ఆయన. రోజుకు ఒక్కో చోట పెళ్లి చేసుకోలేదు ఆయన. ఇలా ఏదైనా చేయగలుగుతాడు. ఆయన చేసినవన్నీ మనం చేయలేం. ఆయన చెప్పిన బోధలు మాత్రం గీతలో ఉన్న సారాన్ని గ్రహించి అనుసరించాలి. అలాగే అమ్మ కూడా అప్పుడప్పుడు సామాన్య స్త్రీలా నటిస్తుంది అని మనకి కాళికా పురాణం చెబుతోంది. కానీ అంత మాత్రం చేత అమ్మ అనుకుని ఆవిడ బొమ్మ అనుకుంటే ప్రమాదంలో పడతాం. కాబట్టి భక్తులను అనుగ్రహించటానికి అనేక పాదములు, అనేక శిరస్సులు, అనేక నేత్రములు, అనేకములైన ఆభరణములు కలిగిన తల్లి రెండు కాళ్ళు కలిగిన స్త్రీగా దర్శనమిస్తుంది. కష్టం వచ్చినప్పుడు అమ్మ రెండు కాళ్ళని గట్టిగా పట్టుకో, స్మరించు అన్నాడు ఆయన. ఆపదొస్తే ఏం చెయ్యాలి అంటే అమ్మ పాదాలని స్మరించంటావు, స్మరిస్తే మాకేమిటి లాభం అని మళ్ళీ 3వ పాదంలో ప్రశ్న కూడా ఆయనే వేశాడు. తత్స్మరణం కింకురుతే, అమ్మ పాదాలని స్మరిస్తే ఆ స్మరణ ఏమి చేస్తుంది? కింకురుతే, ఏమి చేస్తుంది?
వెంటనే 4వ పాదంలో సమాధానంగా బ్రహ్మాదీనపి చ కింకరీ కురుతే, బ్రహ్మ వంటి దేవతలను కూడా మనకి సేవకుల్ని చేస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరికైనా బ్రహ్మదేవుడు కింకరుడు అవుతాడా? అవడం. కానీ అమ్మ అనుగ్రహం ఉంటే ఎవరికీ సేవ చెయ్యని బ్రహ్మ వంటి దేవతలు కూడా కింకరులు అవుతారట. అందరూ పక్కన పెట్టండి, త్రిమూర్తులు అంత తేలిగ్గా ఎవరి దగ్గరికి వచ్చి సేవ చెయ్యరు. అవతల వాడి మీద ఎంతో ప్రేమ ఉండి వాడు భక్తుడైతే కావాలని అలాంటి పనులు చేస్తారు. కృష్ణుడు ఒక భక్తుడికి పల్లకీ మోసాడు, బ్రహ్మగారు ఒకడికి పాదాలు ఒత్తాడు, శివుడు ఏది సిరియాళుడి కథ ఉందే, భక్త సిరియాళుడి తండ్రి చిరుతొండ నంబి కోసం చెరుకు గడలు మూట మోసాడు. అంతటి మహానుభావులు వాళ్ళు. కానీ ఎవరికి పడితే వాళ్ళకి సేవ చెయ్యరు. అంతటి బ్రహ్మ కూడా మనకి సేవకుడు అవుతాట, ఏది అమ్మ పాదాలని స్మరిస్తే. ఇప్పుడు ఇందులో ఏమీ మాకేం అర్థం కాలేదండి. ఆపద వస్తే ఏం చెయ్యాలంటే అమ్మని స్మరించంటాడు, అమ్మ పాదాలు స్మరిస్తే ఏమవుతుందంటే బ్రహ్మ సేవకుడు అవుతాడంటాడు. మాకు కష్టం తొలగడం కావాలి కానీ బ్రహ్మ సేవకుడు అవ్వడం వల్ల లాభం ఏమిటంటావేమో. అందులోనే ఉంది మొత్తం మ్యాజిక్ లాజిక్. ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ కష్టాలకి, ఈ ఆపదలకి మూల కారణం బ్రహ్మ రాసిన రాత. బ్రహ్మగారు మీరు కడుపులో పడగానే మీ నుదుట మొత్తం రాతంతా రాసి పెట్టేస్తాడు ఆయన. బ్రహ్మ అంత షార్ట్ హ్యాండ్ రైటర్ ఇంకెవరు లేరు. ఈ కొంచెం నుదురులో ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి మరణించుదాకా ఎక్కడ ఎవరు ఏమి చెయ్యాలో ఈ మొత్తం అంతా బ్రహ్మగారు లిఖిస్తాడు. దానికి లలాట లిఖితారేఖ అని పేరు. దీన్ని ఎవరు మార్చలేము. లలాట లిఖితారేఖ పరిమార్ష్టం న శక్యతే. నుదుట రాయబడిన రాతని మార్చటం ఎవరి వల్ల కాదు. ఈ నుదుట బ్రహ్మ ఏం చేస్తాడనమాట, నాయన ఈ క్షణంలో పుట్టు, ఈ క్షణంలో మరణించు, ఈ మధ్యలో ఈ పని చెయ్యి అని రాశాడు ఆయన. ఇవాళ మీ అందరినీ ఎదురుగుండా కుర్చీలో కూర్చుని పద్మాకర్ గారు ఉపన్యాసం వినండి అని మీ నుదుట రాశాడు కాబట్టి అక్కడ కూర్చున్నారు, లేకపోతే వర్షంలో కూర్చునేవారు. నాకేమని రాశాడు, ఈ పూట ఒక గంటం పావో ఈ కుర్చీలో కూర్చుని ఉపన్యాసం ఈయన ఆయన అన్నాడు. పాపం ఆయనకి ఫోటో తీయి అని పెట్టాడు. ఇంకొక ఆయనకి కెమెరాలో లైవ్ అని బ్రహ్మ రాశాడు రాత. ఈ రాత ప్రకారమే జరుగుతోంది కానీ ఆయన రాయకపోతే ఏమీ జరగదు. బ్రహ్మ ఎందుకు రాస్తాడు? మనం చేసిన కర్మలకి తగిన ఫలితాలు ఇస్తూ రాస్తాడు. బ్రహ్మగారు మన పూర్వజన్మలో చేసిన సుకృతం కానీ దుష్కృతం కానీ ఈ రెండింటిని నుదుటి రాత రూపంలో ఇస్తాడనమాట. అంటే కష్టం వచ్చిందంటే అదొకప్పటి పాపం, సుఖం వచ్చిందంటే ఒకప్పటి పుణ్యం. ఇవాళ మీరంతా సుఖాలు అనుభవిస్తున్నారంటే మీ పూర్వజన్మలోనో ఈ జన్మలోనో చేసిన సుకృతం అన్నమాట, పుణ్యాల ఫలితం. అది దానం అవ్వచ్చు, ధర్మం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాని ఫలితం అనుభవిస్తున్నారు. అది కాకుండా మహాపాపాలు చేస్తే ఆ పాపాల ఫలితం కూడా ఇక్కడ అనుభవిస్తున్నారు. ఈ పాప పుణ్యములను నుదుటి రాత రూపంలో ఇచ్చాడు కాబట్టి ఇవాళ నువ్వు ఇక్కడ ఈ కష్టమో సుఖమో అనుభవిస్తున్నావు. ఆపద ఎందుకు వచ్చిందంటే నువ్వు పూర్వజన్మలో చేసిన దుష్కృతం. ఆ దుష్కృతం తొలగాలంటే అమ్మ పాదాలు పట్టుకో, అమ్మని స్మరించు. అప్పుడు అమ్మ ఏం చేసింది, బ్రహ్మని పట్టుకొచ్చి నీకు అప్పగించింది. బ్రహ్మ ఇతడు నా పాదాలు స్మరించాడు, కాసేపు ఇతనికి నువ్వు కింకరుడి వైపు అంటుంది. సేవకుడు కాదు, కింకరుడు. అక్కడ కింకరుడు కానివాడు కింకరుడు అయితే కింకరీ కురితే అంటారులేండి. అది ఒక వ్యక్తి అవ్వకపోతే అయితేనే దాన్ని ఏమంటారు, భూత కృత అనే పదాలు సంస్కృతంలో వాడతాం. అనగా ఎవరికి దాసి కాదనుకుందాం, కానీ బలాత్కారంగా ఏదో కారణం చేత దాసి అయితే దాసీభూత, దాసీకృత, దాసీభూత సమస్త దేవ వనితాం అని అమ్మని రోజు ప్రార్థిస్తున్నాం. అంటే ఏమిటనమాట, నిజానికి దేవతా స్త్రీలు ఎవ్వరికీ సేవకురాళ్ళు కారు, కానీ అమ్మ శక్తికి లొంగి బలవంతముగా దాస్యం చేస్తున్నారు గనక దాసీభూత, దాసీకృత ఈ రెండు పదాలు వాడతాం. అలాగే కింకరీకృత, కింకరీభూత, రాశీభూత, రాశీకృత. ఈ భూత అంటే అవ్వనిదైతే అని వాడతాం అన్నమాట. అంటే ఎవరికి సేవకుడు అవ్వని బ్రహ్మ అమ్మ పాదాలు స్మరించటం వల్ల, అమ్మ ఆజ్ఞ వల్ల మనకిప్పుడు కింకరుడు అయ్యాడు. సేవకునికి కింకరునికి కొంచెం తేడా ఉంది. సేవకులు అంటే ఏంటనమాట, మన దగ్గర జీతం పుచ్చుకుంటారు, కాసేపు దండం పెడతారు కానీ అన్ని పనులు చేయరు చురుగ్గా. ఏదో ఆ కాసేపు డ్యూటీ చేసి 8 hours దాటిపోయిందండి వెళ్ళిపోవాలండి అంటారు. కానీ కింకరుడు అలా కదట, చేతులు కట్టుకుని కింకరోమి ఇతి పృచ్ఛతి కింకరః. నన్నేం చేయమంటారు, నన్నేం చేయమంటారు అని ఎప్పుడూ రెడీగా ఉండి పని చేసి పెడితే వాడిని కింకరుడు అంటారు. కలియుగంలో కింకరులు చాలా తక్కువలండి.
వంకర్లే తప్ప శంక శంకరులు లేకపోతే ఇక కింకర్లు దొరకరు. ఉద్యోగం చేస్తారు, డబ్బులు పుచ్చుకుంటారు, కానీ 24 గంటలు ఎప్పుడు పిలిచినా నన్నేం చెయ్యమంటారండి చెప్పండి, పని చెప్పిన వెంటనే చొప్పున మా చొప్పెరిగి చేస్తాం అనేటటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కలియుగంలో. కానీ కింకరులు అనే పేరుతోటి కొంతమంది ఉంటారు. వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఏ క్షణంలో పిలిచినా మనస్సెరిగి ఆ పని తక్షణం చేసి పెడతారు. అలా చేసేవాడిని మాత్రమే కింకరులు అంటారు. ఇప్పుడు బ్రహ్మగారు అమ్మ ఆజ్ఞ వల్ల నన్నేం చేయమంటావు నాయనా, మిస్టర్ పద్మాకర్, నువ్వు అమ్మని తలుచుకున్నావుట, అమ్మ నన్ను నీకు కింకరుడిగా పంపింది, చేతులు కట్టుకుని ఎదురుగుండా నిలబడ్డాను, నన్ను ఏం చేయమంటావు అని అడిగితే నేనైతే ఏం చేస్తాను స్వామి, శాశ్వతంగా నన్ను ఏ వైకుంఠానికో పంపేసే రాతరాయి, మణిద్వీపానికి పంపే రాతరాయి అని నేను కోరుకుంటాను. ఇంకొకటి ఎవడో అయితే నన్ను కూడా కాస్తంత ఓ మంచి గవర్నర్ గానో, లేకపోతే కేఎస్ రామారావు గారు లాంటి మంచి వ్యక్తుల యొక్క బుద్ధి కలిగినటువంటి ఈవో గానో, ఏ దుర్గా దేవస్థానానికో, లేకపోతే మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీశైలం మల్లేశ్వరుడి దగ్గరకో, టీటీడీకో వేస్తే ఆ వంకతో దర్శనం చేసుకోవచ్చు కదా అని కొంతమంది కోరుకుంటారు. నా చిన్నప్పుడు కూడా నాకు తెలియక రాష్ట్రపతి అప్పుడు ఒక ఆయన ఉండేవారు, శంకర్ దయాళ్ శర్మ గారు అనుకుంటాను, వారు తరచుగా తిరుపతి వస్తూ ఉంటే ఆ పదవి నాకు కూడా వస్తే బాగుండు, మహాద్వారం గుండా విష్ణు దర్శనం చేసుకోవచ్చు అనుకునేవాడిని. ఏది నా చిన్నప్పుడు. అంటే నా కోరిక కేవలం మహాద్వారం గుండా పరమాత్మ దర్శనం చేసుకోవడమే. ఇప్పుడు ఎక్కడ పిలిస్తే అక్కడే దొరుకుతున్నాడు కనుక నేను ఏ క్షణంలో పిలిస్తే ఆ క్షణంలో వచ్చేంత అన్నం పెడుతున్నాడు ఏంటి పరమాత్మ. అందువల్ల నాకు ఇంకే భయం లేకుండా ఉంది. ప్రత్యేకంగా గుడికి కూడా వెళ్ళక్కర్లేకుండా పిలిస్తే పలుకుతున్నాడు. లేకపోతే ఇన్నాళ్ల తర్వాత 2 రోజుల పాటు అక్కడ కూర్చోబెట్టి అమ్మ దర్శనం ఇచ్చిందంటే ఇంక అంతకంటే అవ్యాజ కరుణామూర్తి ఎక్కడ ఉంటుంది. అమ్మ మహాకరుణా స్వరూపిణి. అమ్మ ఆ విధంగా బ్రహ్మని మనకి ఇచ్చేసింది కనుక అప్పుడు మనం ఏం కావాలంటే అది రాయించుకోవచ్చు అనమాట. అమ్మ మా నుదుట ఏదో రాత ఈ బ్రహ్మ రాశాట, ఆ రాత మేము బ్రహ్మ ద్వారా మార్పించుకుంటున్నాం అని బ్రహ్మని పిలిచి డస్టర్ పట్టుకురా, మా నుదుట రాసిన రాత అంతా తుడిచి కొత్త రాత మేం చెప్పినట్టు రాయి అని మీరు అడిగి చేయించుకోవచ్చు. అప్పుడు బ్రహ్మగారు ఇది అమ్మ ఆజ్ఞ గనక తక్షణం చేస్తాడనమాట. మీ ఇష్టం, మీరు ఏదైనా కోరుకోండి, కోరుకున్నదంతా రాస్తాడు. కొంచెం మంచి కోరిక కోరుకోండి. పిచ్చి పిచ్చి కోరికలు కోరుకుంటే మళ్ళీ ప్రమాదం, పునర్జన్మ వస్తుంది, లేదా ఒక్కోసారి ప్రమాదం తెచ్చిపెడుతుంది. అందుకనే అతి జాగ్రత్తగా కోరుకోవాలి. ఆ కోరుకునేటప్పుడు కూడా మళ్ళీ అమ్మను తలుచుకోండి, అప్పుడు మంచి బుద్ధి కలుగుతుంది మనకి. తద్వారా మన రాత మన చేతిలోకి వస్తుంది. ఇది అమ్మ యొక్క అనుగ్రహం. అమ్మ అనుగ్రహం ఉంటే మన రాత మన గీత అన్నీ మన చేతిలో ఉంటాయి. అందుకని అమ్మ పాదములను ఆశ్రయించండి అన్నారు. ఎంత అద్భుతమైన పద్యం అంటే పోతన గారు రాసిన పద్యం కూడా. కతి పద్యం చదివేటప్పుడు ఎక్కడ విరవాలో తెలియకపోవడం వల్ల దాని అర్థం మారిపోతుంది. కానీ అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనోముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆవిడ అమ్మలని కన్నమ్మ. ముగ్గురమ్మలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురికి కూడా మూలమైన అమ్మ. మూలము అమ్మ, మూలపుటమ్మ అవుతుంది అనమాట, టుగాగమం అవుతుంది. చాలా పెద్దమ్మ వరకు అందరూ అర్థాలు చెప్పారే. ఆ తర్వాతే పెద్ద సమస్య. సురారులమ్మ అని ఆపుతాడు. సురారులమ్మ అంటే బండబూత అయిపోతుంది. సుర అంటే దేవత, వాళ్ళకి హరి ఎవరు? సురారి అంటే రాక్షసుడు. ఆ రాక్షసుల యొక్క అమ్మ ఎవరు? దితి. సురారులమ్మ అంటే దితి. కశ్యప ప్రజాపతి 2వ భార్య దితిని సురారులమ్మ అంటారు. అక్కడ ఆపితే అమ్మ నువ్వు దితివని అర్థం. ఆవిడ దితి కాదు, సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చినయమ్మ అంటే రాక్షసుల తల్లి అయిన దితి యొక్క కడుపుని, గర్భమును ఆరడి అంటే వ్యర్థము, పుచ్చినయమ్మ చేసిన ఆవిడ. కడుపు వ్యర్థం చేయడం అంటే అర్థం ఏంటనమాట? రాక్షసులను అమ్మ చంపేస్తోంది. రాక్షసులు చంపితే ఏమవుతుంది? దితికి గర్భశోకం కలుగుతోంది. ఆవిడ కడుపులో ఉన్న పిల్లల్ని పుట్టి పుట్టగానే నాశనం చేస్తుందని అర్థం. రాక్షస నాశిని అని అనడానికి అంత చమత్కారం వాడాడు ఆయన. ఇప్పుడు మీరు సురారులమ్మ అని ఆపారంటే ఎంత అర్థం మారిపోయింది చూడండి ఒకసారి. సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చిన యమ్మ. ఇంద్రుడు నానాయాతన పడి ఓ పర్వతంలో దాక్కున్నాడు, నిషధ పర్వతంలో దాక్కుంటే వాళ్ళమ్మ, అమ్మ నా కొడుకు మహాపాపం చేశాడు, విశ్వరూపుడు అనేటటువంటి గురువు గారిని చంపాడు,
వృత్రాసురుణ్ణి మాట ఇచ్చి కూడా స్నేహం చేసుకుని చంపాడు వెనక నుంచి. ఈ పాపాల వల్ల భ్రష్టుడైపోయాడు, వాడిని అనుగ్రహించు అని ఎంతో ప్రార్థన చేస్తే అదితి యొక్క ప్రార్థన స్వీకరించి ఇంద్రుడి పాప నిర్వచనం నిన్న మీకు చాలాసేపు చెప్పాను కనుక కొత్తగా చెప్పక్కర్లా. ఆవిడ ఎటువంటిది? కృపాబ్ధి, కరుణా సముద్రురాలు. సముద్రానికి అంతం లేదు. అలాగే ఆవిడ కరుణకి కూడా ఎల్లలు లేవట. సముద్రం ఎంత గొప్పదో ఆవిడ కరుణ అంత గొప్పది. దయాబ్ధి అనలేదు, ఇక్కడ కృపాబ్ధి అన్నాడు పోతన గారు. ఒక కవి ఒక పదం వాడాడంటే దాని వెనకతలు ఎంతో అర్థం ఉంటుంది. దయకి కృపకి చాలా తేడా ఉంది. దయ తెలిసిన వాడి మీద చూపించేటటువంటి జాలి, కృప అందరి మీద చూపించే జాలి. అందువల్ల దయకి కృపకి అంత తేడా ఉంది చూడండి. దయ అన్న కృప అన్న కొంచెం తేడా అనమాట. ఉదాహరణకు ఒక ఆయన రోడ్డు మీద పడిపోయాడు. ఆ వ్యక్తిని చూడగానే అయ్యయ్యో వీడు మా బంధువు అండి, వీడు మాకేదో కజిన్ అవుతాడు, లేకపోతే ఇంకెవడో తెలుసున్నవాడండి, వీడు పడిపోయాడా అని వాడిని వెంటనే లేవనెత్తి వాడికి ఏదో కాపడం పెట్టి మందు వేయించి ఇంత అన్నం పెట్టి వాడిని జాగ్రత్తగా ఆదరించావు అనుకో, అది జాలే. కానీ నువ్వు ఎవరి మీద జాలి చూపించావు? తెలుసున్న వాడి మీద చూపించావు. నీకు వాడు స్నేహితుడు బంధువో గనక తెలుసున్న వాడి మీద జాలి చూపిస్తే దాన్ని ఏమంటారు? దయా అంటారు. కానీ కృప అంటే అలా కాదు. ఒక వ్యక్తి రోడ్డు మీద పడ్డాడు, వాడు ముక్కు ముఖం మనకి తెలియదు, ఎవడో తెలియదు, మన కులం తెలియదు, మన ప్రాంతం తెలియదు, అయినా సరే రోడ్డు మీద పడిన వాడు ఒక జీవి, వీడు పరమాత్మ సృష్టి అని గ్రహించి వాడి మీద కూడా జాలి చూపించి వాడికి కూడా సేవ చేస్తే దాన్ని కృప అంటారు. ఎంత తేడా ఉంది కృపకి దయకి. తెలియక మనం దయాబ్ధి కరుణాబ్ధి అంటున్నాం కానీ దయకి కరుణకి రెండు తేడాలు ఉన్నాయని సుందరకాండం చదివితే తెలుస్తుంది. అందుకే రామచంద్రుడు సీత కనపడకపోతే ఏడుస్తున్నట్ట. ఎలా ఏడ్చాడో హనుమంతుడు చెబుతాడు సుందరకాండంలో. ఏమని? ఇంత అర్థం ఉంది దానికి. అటువంటి తల్లి మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ప్రసాదించుగాక అంటాడు ఆయన. ఇవ్వకుండా ఎందుకుంటుందండి? రోజు ఈ శ్లోకం ధ్యానం చేయండి. అక్కడికి వెళ్ళి కొండ మీదకి వెళ్ళో, రోజు కొండ మీదకి వెళ్ళలేకపోతే కింద నుంచో కనీసం కొండ చూసినప్పుడు, కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కొండ మనకు అండగా భావించి భక్తితో ఈ పద్యాన్ని కంఠస్థం చేసిన వాడు చదువుకుంటే ఇంకోడికి తిరుగుండదు. అంత గొప్ప పద్యం. ఒక్క పద్యం కంఠస్థం చేయలేమా? కొన్ని వేల పద్యాలు నిరంతరం మనవాడు కంఠస్థం చేశారు. మన పూర్వులకి పుస్తకం అక్కర్లేకుండా మస్తకం సమస్తంగా పురాణాలు, ఇతిహాసాలు, వేదములు కంఠస్థం చేశారు. వేద పండితులు పుస్తకం పట్టుకోవడం చూశారు మీరు ఎప్పుడైనా? ఎన్ని పనసలైన ఘనైన జటైన అలా చెప్పుకుపోతున్నారా లేదా? ఎందుకు వచ్చింది వాళ్ళకి ఆ ధారణ? కృషి చేశారు గనక. వాళ్ళు మహాత్ములై ఎన్నో రకాలైనటువంటి నియమములతో చదువుకున్నారు గనక. కాబట్టి ధారణ మనం సంపాదించాలి కొంత. పుట్టుకతో భగవంతుడు ఇచ్చేది కొంత ఉంటుంది, సాధించవలసింది కొంత ఉంటుంది. ఆ వేద పండితుల్ని ఆదర్శంగా తీసుకుని నిరంతరం కొన్ని పద్యాలు చదివితే తెలుగు భాష మీద కూడా పట్టు వస్తుంది. దానివల్ల ఎన్నో లాభాలు వస్తాయి. శతశ్లోకేన పండిత అనే శాస్త్రం ఉంది. అంటే 100 శ్లోకాలతో పండితుడు అవుతాడు. 100 శ్లోకాలు చదివితే నువ్వు పండితుడు అవ్వచ్చు. మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. శతశ్లోకే నా పండిత అని కూడా కలపచ్చు. అంటే 100 శ్లోకాలు చదివినంత మాత్రం చేత పండితుడు గాడు. ఆ నా ఇటు కలపచ్చు, అటు కలపట్టు. శతశ్లోకేన అంటే 100 శ్లోకములతో తృతీయ విభక్తి. పండిత పండితుడు అవుతాడు. ఆ శతశ్లోకే తర్వాత నపండిత అని కలపండి. 100 శ్లోకముల యందు నా పండిత పండితుడు అవడు. అంటే 100 శ్లోకాలు చదివినా పండితుడు అవడు. వాడికి బుర్ర ఉంటే తప్ప అని మరొక అర్థం అన్నమాట. ఏదైనా అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే చక్క 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 మహాపాండిత్యం వస్తుంది. నా జీవితంలో జరిగిన ఎన్నో ఘటనల్లో ఒక ఘటన మీతో పంచుకోవాలి. నేను 2006లో అంటే నేటికి 18 సంవత్సరాల క్రితం జూన్ నెలలో అష్టావధానం చేయడానికి లాస్ ఏంజల్స్ వెళ్ళాను. కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ చాలా సుప్రసిద్ధికి ఎక్కినటువంటి పెద్ద పట్టణం. అక్కడే హాలీవుడ్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్ సినిమాలు తీసేటటువంటి స్టూడియోస్, యూనివర్సల్ స్టూడియోస్ ఉంటాయి. తర్వాత ఆ డిస్నీ లాంటివన్నీ ఉండేటటువంటి చాలా పెద్ద ప్రాంతం. అష్టావధానానికి పిలిచారు మహానుభావులు చాలా ప్రేమతో. కొంతమంది శిష్యులు, గురువుగారు మీరు రావాలంటే వెళ్ళాను. పాపం వాళ్ళు నాకు బేగంపేట నుంచి, అప్పట్లో బేగంపేట ఎయిర్పోర్టే ఉండేది, శంషాబాద్ లేదు, 2006లో అక్కడ నాకు 2 and 4 టికెట్ ఇచ్చారు. టికెట్ తీసుకుని బేగంపేట ఎక్కి ముంబై దిగి మళ్ళీ ముంబైలో అడుపులో. అప్పటికి 2 రోజులైంది. మీరు చెబితే నమ్మరు, తిండి తినలేకపోయాను. విమానంలో పళ్ళు ఇచ్చాడు నిజానికి. కానీ నా యోగం వల్ల నా పక్కన కూర్చున్నవాడు ఎక్కగానే న్యామ్ అని పీక్కు తింటున్నాడు. అది చూడగా నాకు భయం వేసి వాడేమో కుంభకర్ణుడో హిరణ్యాక్షుడిలాగా అనిపించి ఏమీ తెల్లాక కళ్ళు మూసి కూర్చున్నాను. అందువల్ల బాగా నీరసం వచ్చి ఏం చేద్దామంటే అక్కడ ఎవడో కనపడ్డు.
పోనీ నేను రూమ్లో కడుతున్నప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్లో ఏదో ఉంటుందట, రిజిస్ట్రేషన్ పత్రమో ఏదో ఉంటుందంటారు, అందులో నా పేరు రాయడం మర్చిపోయా. అంటే నా పేరు అందులో నమోదు చేయబడలేదు. ఇప్పుడు నేను ఎక్కడున్నానో వాళ్ళకి తెలియదు, ఏం చెయ్యాలో నాకు తెలియదు. క్రమంగా రాత్రి 12 గంటల వేళ ఇక నేను వెళ్ళిపోయినట్టు అనిపించింది. నాకు వెళ్ళిపోతున్నానేమో, అకాల మరణం పొందేస్తానేమో, ఇక నా ఉపన్యాసాలు అవధానాలు చూసే అవకాశం ప్రజలకు లేదనిపించింది. అప్పుడు అదృష్టవశాత్తు నా ఇన్విటేషన్ గుర్తుకొచ్చింది. అందులో ఒక ఫోన్ నెంబర్ దొరికింది. చాలా ఉన్నాయి కానీ అందులో ఒక ఆయన నెంబర్ దొరికింది. ఆ నెంబర్కి హోటల్ నుంచి ఫోన్ చేశాను. అవతల వాళ్ళు ఎవరో గాఢంగా నిద్రపోతున్నారు. ఒక ఆడావిడ ఎత్తింది. హలో, హూ ఆర్ యూ అని ముక్కుతూ పలికింది ఆవిడ. అదో ఇంగ్లీషు, విచిత్రమైన ఇంగ్లీషు. అప్పుడు నేను అవధానం చేయడానికి వచ్చానండి, ఇలా పద్మాకర్ అంటారు, త్రిభాష మహాసహస్రావధానని అనగానే ఆవిడకి మత్తు వదిలిపోయి, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా అంది ఆవిడ. టైం ఎంత అయిందో తెలుసు, కానీ నా టైం అయిపోతుంది, అందుకే ఆకలికి తట్టుకోలేక ఫోన్ చేశాను అనగానే, ఉండండి మా ఆయనకి ఇస్తున్నాను, మా ఆయనే ఈ పని చూస్తారు, ఆయన కన్వీనర్ ఏదో చెప్పి ఆయనకి ఇస్తే ఆయన అన్నారు, ఏమంటే మేము 70 మైళ్ళ దూరంలో ఉన్నాం, ఇప్పుడు రావడం కష్టం, మీకోసం చాలామంది ఆహారం తెచ్చారు కానీ మీరు కనపడలేదట, కాబట్టి ఇప్పుడు ఏం చేయలేని స్థితిలో ఉన్నాను, అయినా ఒక సలహా ఇస్తాను, మీరేమైనా డాలర్లు తెచ్చుకున్నారా అని మొదటి ప్రశ్న వేశాడు ఆయన. ఐ ఆమ్ ఏ స్కాలర్ బట్ ఐ హ్యావ్ నాట్ ఏ సింగిల్ డాలర్, ఉన్నది కాలర్ తప్పేం లేదన్నాడు. పోనీ ఏం చేశానంటే ఒక 500 నోటు తెచ్చుకున్నానండి అన్నాను. 500 కింద కౌంటర్లో ఇస్తే అప్పటికి డాలర్కి 40 రూపాయలు ఉంది, అందుకని ఒక $12 ఇస్తారు. అక్కడ ఆ హోటల్లో పళ్ళు దొరుకుతాయి, ఈ పూటకి కాలక్షేపం చేస్తే తెల్లవారుజామున 5 మేము వచ్చేస్తాం, ఇంకొక 3-4 గంటల్లో మీకు ఏదో ఒకటి పట్టుకొస్తాం అన్నారు. సరే ఏం చేస్తాం, కిందకు వచ్చాను, ఈ 500 నోటు ఇస్తే $12 ఇచ్చారు. ఇక పళ్ళు కొనుక్కుందామని చూస్తే అక్కడ కూడా అద్దాల పెట్టి గ్లాసు పెట్టిన తర్వాత పలహారం తిండన్నాను. అలాగేనండి మీకోసం పెసరట్టు ఉప్మా కూడా తెస్తానంది ఆవిడ. పాపం పెసరట్టు తింటానే, నాకు మళ్ళీ పెసరట్టు ఎందుకులంటే ఒక ఇడ్లీ చాలంటే, అబ్బెబ్బే పెసరట్టు ఉప్మా ఇడ్లీ అన్నీ తెస్తానని వెళ్ళిపోయారు ఆవిడ. పాపం తలుపు వేసుకున్నారు, పడుకున్నారు, కానీ పెద్దగా నిద్ర పట్టలేదు. 5ంటికే మెలకు వచ్చేసింది. ఈ అనుభవంతో తొట్లో స్నానం చేశాను. మళ్ళీ ఆ బకెట్ తోటే నీళ్లు తెచ్చుకుని స్నానం చేసి నీళ్లు దిగక తుమ్ములే. నిజంగా అమ్మని ఏ సమయంలో తెలిస్తే ఆ సమయంలో ఏం చెబితే అది చేసి పెడుతుందండి. కాబట్టి ఎక్కడో పురాణ కాలం దాకా వెళ్ళక్కర్లా, ఇవాళ కూడా నిజమైన భక్తితో ఆర్తితో పిలిస్తే అమ్మ పలుకుతుంది. అలా పలుకుతుంది అని శాస్త్రం చెబుతున్నది. ఎంతో మంది దానికి తగినటువంటి ఫలితం కూడా పొందారు. అమ్మని స్తోత్రం చేయటానికి చెప్పాక అందరూ పండితులు అవ్వక్కర్లా, భక్తితో ఒక్కసారి నామస్మరణం చేస్తే చాలు. అమ్మ చరిత్ర వినడానికి మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపిన సదాసేవ్యం సదాసేవ్యం దేవీ భాగవతం నరై అని దేవీ భాగవత మహిమలో చెప్పారు. ఈ మాసంలోనే వినాలి, ఈ మాసంలోనే చదవాలి, ఈ తిథి నాడే అమ్మని స్తుతించాలనే నియమం లేదు. ఎల్లప్పుడూ అమ్మను సేవించచ్చట. నీకెప్పుడు కోరిక పుడితే అప్పుడు తక్షణం అమ్మని స్మరించు. ఇంకా విచిత్రం తెలుసా, అర్ధరాత్రి నిద్రపోతుండగా ఏదో కారణం చేత మెలకు వస్తే మెలకు వచ్చి రాగానే ఒక్కసారి అమ్మని తలుచుకుంటే అప్పటి వరకు ఆ రోజు వరకు చేసిన మహాపాపాలు పోతాయన్నారు. అందులో లలితా సహస్రనామంలో 2 శ్లోకాలు మరింత గొప్పవండి. భవదా వసుధా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతోలవాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. లలితా సహస్రనామంలో 143, 144 ఈ 143, 144 శ్లోకాలు 2 కంఠస్థం చేయండి, ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ సంసారం కాలిపోతున్న దావాగ్ని వంటిదట. పూర్వం అడవులు అగ్నికి కాలిపోయి ఆహుతైపోయేవి. అటువంటి అడవులు కాలిపోతున్నప్పుడు పుట్టే అగ్నిని దావాగ్ని అంటారు. మన సంసారం కూడా ఒక దావాగ్ని. ఈ దావాగ్నిని చల్లార్చే సుధావృష్టి అమృత వర్షం అమ్మ. ఒక అడవి కాలుతోంది, అడవి కాలిపోతుంటే దాన్ని ఎవరైనా ఆపగలరా? అసంభవం. అడవి చల్లార్చాలంటే వర్షం కురిస్తే తప్ప ఇంకో రకంగా చల్లార్చలేం. కానీ వర్షం కురిస్తే ఏమవుతుంది? కాలిపోతున్న అడవి చల్లారిపోతుంది, కానీ అప్పటికే కాలి బూడిదైపోయిన చెట్లు మళ్ళీ బతకవు. అమ్మట వర్షం కాదట, సుధావృష్టి అమృత వర్షం. అనగా ఈ సంసారం ఒక అడవిలా కాలిపోతుంటే అమ్మని తలుచుకుంటే అమ్మ తన కరుణ అనే అమృత వర్షం కురిపిస్తుంది. అప్పుడేమిటి లాభం? అమృతం బయట పెట్టేవాడు వాడు. హఠాత్తుగా ఏమైంది? గాలి వచ్చిందిట, పెద్ద గాలి.
గాలి వస్తే అప్పుడు ఏమవుతుంది? ఈ దూది ఎగిరిపోతుంది. వాతూలము అంటే సుడిగాలి, మంచి ప్రభంజనం. పెద్ద సుడిగాలి వస్తే దూది ఎగిరిపోతుందిట. దౌర్భాగ్యం అనే దూదిని ఎగరగొట్టే సుడిగాలి అమ్మవారట. మనకి దగ్గర చాలా దౌర్భాగ్యాలు ఉన్నాయిగా. దౌర్భాగ్యం అనగా సౌభాగ్యం. సూర్యకాంతి అమ్మ అనగా అమ్మని తలుచుకుంటే వార్ధక్యంలో కూడా ఆరోగ్యంగా తిరగలుగుతాం, యూరప్ తిరగలుగుతాం, వచ్చి రాగానే యజ్ఞం చేస్తాం, మళ్ళీ వచ్చి పురాణం చెబుతాం, మళ్ళీ గుంటూరు వెళ్ళి పురాణం చెబుతాం, మళ్ళీ శతావధానం చేయగలుగుతాం, మళ్ళీ ఇంకో చోట కడతాం. ఎన్ని పనులైనా హాయిగా 60 ఏళ్ళు వచ్చినా చేయగలుగుతారు. వార్ధక్యం వాడికి వార్ధక్యం అనిపించదు. 16 ఏళ్ళ కుర్రాళ్ళగే తిరుగుతాట అమ్మ అనుగ్రహం అంటే. అందుకని జరాధ్వాంతర విప్రభ అన్నారమ్మని. భాగ్యాబ్ధి చంద్రిక. చంద్రిక అంటే వెన్నెల. వెన్నెల వస్తే సముద్రం ఉప్పొంగుతుంది. సముద్రం ఉప్పొంగాలంటే పూర్ణిమ నాటి చంద్రుడి వెన్నెల పడాలి. అలా వస్తే సముద్రం అలా అలా ఘూర్నిల్లుతుంది. మన సంపదలు, మన ఆనందం ఇదంతా ఒక సముద్రం అయితే ఆ సముద్రమును ఉప్పొంగజేసే వెన్నెల అమ్మ. అందుకని భాగ్య అబ్ధి చంద్రిక. భాగ్యములు అనబడే సముద్రమునకు అమ్మ వెన్నెల వంటిది. అమ్మ అనుగ్రహం అంటే సంపదలు పెరుగుతాయి అన్నమాట. భక్త చిత్తకేకి ఘనాఘన. ఘనము అంటే మేఘం. ఘనాఘనం అంటే వర్షాకాల మేఘం. మేఘానికి వర్షాకాల మేఘానికి చాలా తేడా ఉందండి. ఇప్పుడు శరత్కాలంలో కూడా మేఘాలు ఉంటాయి, తెల్లగా ఉంటాయి, పెద్దగా వర్షం ఇవ్వవు అవి. కానీ వర్షాకాల మేఘాలు అలా కాదు, నల్లగా ఉంటాయి, నీటితో నిండి ఉంటాయి, చల్లగాలి తగితే వర్షిస్తాయి. అందుకే కృష్ణుడు నల్లగా ఉంటాడు గనకే ఘనాఘన సుందర అన్నారు ఆయన. శ్రీకృష్ణ పరమాత్ముడు అచ్చం నల్లని మేఘంలో, వర్షాకాల మేఘంలో ఉంటాడట. సజల్ల జల్లద సముదయ రుచిరేణ దళతినసా హృది విరహ భరేణ. సజల్ల జల్లద సముదయ రుచిరేణ దళతినసా హృది విరహ భరేణ. సకల భువన జన వరతరుణేన వహతి నసారుజమతి కరుణేన. యారమితా వనమాలిన సఖీ యారమితా వనమాలిన. భక్తజయదేవుడు ఎంత అందంగా రాశాడు. సజల అంటే నీటితో నిండిన, జలద మేఘముల యొక్క సముదయ గుంపుల వంటి. భద్రకాళి నమస్తుభ్యం, మహాకాళి నమోస్తుతే, చండి చండే నమస్తుభ్యం, తారిణి వరవర్ణిని. ఈ విధంగా 14 శ్లోకాలు. అందులోనే దుర్గే కాంతారవాసిని అని ప్రత్యేకంగా అమ్మని దుర్గా అని సంబోధించాడు ఆయన. ఎందుకంటే ఈ 14 శ్లోకాలు అంటే నాకు చాలా ఇష్టం. కొన్ని క్లిష్టమైన పనులు అవ్వాలంటే ఈ స్తోత్రం చేసుకుని ఆ తర్వాత ఆ పని చేసేవాడిని నేను. 14 శ్లోకాలతో అమ్మవారిని అర్జునుడు స్తోత్రం చేయగానే టక్కన అమ్మవారు దుర్గాదేవి ఆకాశంలో ప్రత్యక్షమైంది. సుస్పష్టంగా చెప్పాడు, దుర్గా ఆకాశంలో సింహవాహనం మీద దర్శనమిచ్చింది అని వ్యాసభారతంలో ఉంటుంది. ఆవిడ 8 చేతులతో శంఖ చక్ర గదా పద్మ కేటక బాణాదులతో దర్శనమిచ్చింది. ఆ తర్వాత ఏమంది, అర్జున నేటికి 18వ రోజు అర్ధరాత్రితో నీకు విజయం వస్తుంది. పగలల్లా అర్ధరాత్రి. ఎందుకనిందంటే ఆ అర్ధరాత్రి అశ్వత్థామ చేతిలో మిగతా వాళ్ళు చచ్చిపోతారు కనుక. అది కూడా చెప్పిందమ్మ. 18వ రోజు అర్ధరాత్రి నిండాక నీకు విజయం లభిస్తుంది పూర్తిగా. ధర్మరాజు రాజు అవుతాడు. ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు నీ కూడా ఉండి నీకు విజయాన్ని చేకూర్చి పెడతాడు. నువ్వు విజయుడి అవుతావు, నీకు తిరుగులేదు. 36 సంవత్సరములు నీవు రాజ్యపాలన అన్నగారి చేత చేయిస్తావు అని చెప్పింది. కరెక్ట్గా యుద్ధం అయ్యాక 36 ఏళ్ళు పరిపాలించాడు ఆయన. అమ్మ అనుగ్రహం ఉండబట్టే విజయుడు విజయాన్ని పొందాడు. అందుకే ఈ అర్జున కృత దుర్గాస్తవం చేసినటువంటి వాడికి ఈ సంసారంలో వచ్చే కష్టాలనే యుద్ధాలలో విజయం లభిస్తుంది. కాబట్టి ఎంతో మంది మహానుభావులు అండి, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ అమ్మని భక్తితో పూజించారు, అర్చించారు, తద్వారా తరించారు. ఆ అమ్మ మహిమ మీరు తెలుసుకున్నారు. ఈ విజయవాడ వాళ్ళు మరీ అదృష్టవంతులు. తెల్లారేసి ఎదురుకుండా కొండ కనపడుతూనే ఉంటుంది. ఆ కొండ మీద ఉన్న అమ్మని చూస్తూనే ఉంటారు. కాబట్టి మీరు ఇంకా అదృష్టవంతులు. నిజంగా రామారావు గారు లాంటి ఒక సుకృతం ఉన్నటువంటి మనుషుల్ని ఇలాంటి చోటకి ఈవోగా పంపడం అంటే అమ్మ యొక్క అనుగ్రహం నాకు కూడా అనిపించింది. ఎవరైనా సరైనటువంటి కార్యనిర్వహణాధికారి ఉంటే భగవంతుడు ఇంకా తొందరగా అనుగ్రహిస్తాడు.
ఎలా అర్చించినా వేరు, భక్తితో అర్చించడం వేరు. ఆయన ఇది ఉద్యోగం కింద, జీవనోపాధి కింద కాకుండా ఇది నాకు ఒక భాగ్యం అనుకుంటూ ఉంటారు. ఆయన ఎన్ని గొళ్ళల్లో చేసినా అన్ని గొళ్ళకి వెళ్ళే అవకాశం మాకు కూడా వచ్చింది, అదొక భాగ్యం. ఆయనకి అనేక విధములుగా శుభం కలగాలని మళ్ళీ మళ్ళీ భగవంతుడు ఆయనకి పద ఉన్నతినిచ్చి పద విశ్రాంతి అనేది ఇప్పట్లో లేకుండా చేయుగాక. కనీసం ఇంకో 10 ఏళ్ళైనా ఉంటే, ఒక దశ ఆయన ఇలాంటి ఆలయాల్లో ఉంటే ఆలయాలకు కూడా దశ తిరుగుతుందని నేను భావిస్తున్నాను. మీరు కూడా సంతోషంగా చప్పట్లు కొట్టారు, అది మరీ ఆరోగ్యం. మరొక్కసారి ఎప్పుడైనా భగవంతుడు అనుగ్రహించినప్పుడు కలుసుకుందాం. రేపటి నుంచి మళ్ళీ గుంటూరులో మాకు ఒక నెలలాళ్ల పాటు ఏకధాటిన స్కాంద పురాణం ఉన్నది. అక్కడ వీలున్నప్పుడు కలుసుకుందరుగాక. హరి ఓం తత్సత్. దేవస్థానం పక్షాన పాదాభివందనాలు తెలియచేస్తూ కార్యనిర్వహణాధికారి గారు శ్రీ కెఎస్ రామారావు గారు, ఇతర అధికార బృందం వారికి ఇప్పుడు సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అనేక పుణ్యక్షేత్రాలలో వేలాది ప్రవచన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మొత్తం భాగవతాన్ని పుస్తక సహకారం లేకుండా ప్రవచనం చేయగలిగినటువంటి ఏకైక పురాణవేత్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. అటువంటి